చెరువులు అందరికీ నా వందనాలు. నా సాధన ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ఎంత చేసిన ప్రేర్ చేయడం మీ అందరికీ నేను ముందే ప్రేర్ చేయమని చెప్పాను. మీ అందరూ ప్రార్థన చేశారు. అమ్మాయి మంచిగా పాడింది, మంచి మాస్టర్. దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకున్నాను. మరి నేనైతే యోగులుగా 3 గంటలు కానీ 4 గంటలు కానీ నాకు వెలుగు వచ్చినప్పుడు ప్రేర్ చేసేదాన్ని. ప్రభావ నా బిడ్డ పట్ల కార్యం చేయించండి. మన బిడ్డ పాఠాలు చదువు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటున్నారు. మరి మన చేసి రాసాము మన 10వ తారీఖు. అయితే ఇది కూడా దేవుడు న్యాయం చేస్తున్నారు. నాకు ఎంతో విశ్వాసం అంటే అంటే అప్పుడు కూడా ప్రేరు దేవుడు ప్రేర్ చేసి ఎంతో కానీ నా బిడ్డ ఎంతో కష్టమవుతుంది. ఆ కష్టానికి ఎంతో అన్నాను. మా దేవుడు కార్యం చేస్తాను. నాకు ఎంతో కాలు వచ్చింది. దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదే పట్ల మీరు ప్రేర్ చేసినందుకు అన్నారు. అది పిల్లల్ని మంచిగా చదవడానికి మరి వైద్యం చేయాలనుకుంటుంది. మరి దానికి డబ్బులు చాలా అవసరం ఉంటుంది. కానీ ఒక్కరోజు మంచి కాకుండా దేవుడు కార్యం చేసినందుకు ప్రార్థన చేసినట్టు అనుకుంటున్నాను. మరి నేను కూడా ఎంతో బలహీనకుంటున్నాను. నాకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు ప్రేర్ చేయ. నా భర్త గురించి, మా అత్త, మా పిల్లల గురించి, మరి మా అమ్మ, మా నాన్న కూడా చాలా బలహీనకుంటున్నారు. ఆ బిడ్డ గురించి ప్రార్థించిన అమ్మ మరి ప్రేర్ కూడా రాలేకపోతుంది. ఎందుకంటే కాదు వాపులు వచ్చేసి నడవలేకపోతుంది. మరి బిడ్డ మంచిగా అయితే మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చేలాగా మీరు ప్రేర్ చేయమని అడుగుతున్నాను. మరి మా అమ్మ సాక్షి చెప్తారు. అమ్మగారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను లాస్ట్ మే 10th TSRJC ఎగ్జామ్ రాశాను. బైపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నా. అయితే పేపర్ అయితే చాలా టఫ్ వచ్చింది. ఫిజిక్స్ పేపర్ అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. నేనైతే ఏమనుకున్నాను అంటే అసలు నాకు సీట్ రాదేమో అని నేను చాలా ప్రేర్ చేశాను. నార్మల్ గా ఇక్కడ మెడికల్ సీట్ 2 years కి 3.5 lakhs మీతో హాస్టల్. అయితే వీళ్ళు ఇంత కట్టలేరు, నేను చదువు ఆపేసి వస్తావేమో నేను చాలా టెన్షన్ పడుతుంటే దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు నా పట్ల. నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉండే. దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు, నన్ను వదిలిపెట్టాడు. నాకు ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కూడా నాకు వాక్యం ఏమొచ్చిందంటే భయపడకు, నేను నీతో ఉన్నాను వచ్చింది. దేవుడు నాకు ప్రామిస్ చేస్తే అంటే మిస్ అయ్యాడు కదా, దేవుడు మాట మీద నిలబడే దేవుడు అని నేను చాలా నమ్మాను దేవుడిని. అలాగే దేవుడు నా పట్ల చాలా కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మేము ముందు వారం ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పిందా, సాక్ష్యం ప్రేయర్ చేసి నీకు గురుకులంలో దొరుకుతుంది పాస్ అని చెప్తే వీళ్ళ నమ్మకం చూడండి. 2 రోజుల కింద వీళ్ళు 5,500 తీసుకుపోయి ఒక పక్కన ఒక కాలేజీలో పోయి డబ్బులు కట్టేసింది. అంటే ఒకవేళ ఇది వస్తుందో రాదో అని అవిశ్వాసం అందు కాబట్టి కట్టిరు. 5,500 కట్టిన తర్వాత నిన్న ఉదయకాలం వీళ్ళకు కాల్స్ వచ్చినాయి. ఎడగిలి కురుకులం నుంచి మీ అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది, ₹1 కట్టే అవసరం లేదు, డిగ్రీ మొత్తం మీరు చదువుకోవచ్చు, డిగ్రీ ఇంటర్ 2 years. సో ఇప్పుడు రేపు వాళ్ళు గురుకులం చూడడానికి వెళ్తున్నారు. అది నచ్చిందంటే ఆరోగ్యం అంటే ఇంటర్ డిగ్రీ కూడా అక్కడనే చదువుతూ ఉంటానంటే మాట్లాడుతుంది. దేవుని చిత్తం వాళ్ళ మీద ఉంటలాగా వచ్చిన ప్రారంభం దేవానికి స్తోత్రం. హారిక మీద మీ చిత్తమును తలమును ఉంచినందుకు వందనాలు దేవా. మీ కృప కలిగిన వాక్కు ఆమె వెల్లడిపరచబడుతుంది కాక. ఆమె నిన్ను విశ్వసించింది, నీ సన్నిధి నిలబడి సాక్ష్యం చెప్పింది. అలాగనే మంచి మార్కుతో కూడి పాస్ చేసి మళ్ళీ ఆమెకి ఫ్రీగా గురుకులంలో సీట్ వచ్చేలాగా కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది. ఆమె వెళ్లే మార్గంలో సరళం చేయండి. రేపు వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి నచ్చిన ప్రకారం అన్ని విధంగా ఉండుట కృప దయచేయం. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి ఆమెను దీవించిన తండ్రి ఆమేన్.